నిన్న రాత్రి ఈసీ ఫామ్లో సిచ్యువేషన్ ఒక్కసారిగా చేంజ్ అయింది. ఫీడర్ లైన్లో ఉన్న స్ప్రింగ్ కట్ అయింది. ఆ ఒక్క చిన్న ప్రాబ్లం మొత్తం బ్యాచ్కి బిగ్ రిస్క్ అయ్యే సిచ్యువేషన్కి తీసుకెళ్ళింది. బడ్స్కి ఫీడ్ రీచ్ అవ్వడం ఆగిపోయింది పూర్తిగా. కొన్ని నిమిషాల్లోనే బడ్స్ రీస్ట్రెస్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఆ టైంలో డిలే అంటే డైరెక్ట్గా లాసేనండి. అప్పుడు మేము వెంటనే యాక్షన్ తీసుకున్నాము. ప్రాబ్లం ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసి వెంటనే ఫిక్స్ చేసి ప్రయత్నం చేశాము. నైట్ టైం అయినా ప్రెజర్ ఎక్కువైనా ఫోకస్ మాత్రం ఒక్కటే, బ్యాచ్ సేఫ్గా ఉండాలని. కొన్ని నిమిషాల్లో స్ట్రగుల్ తర్వాత ఫైనలీ ఫీడర్ లైన్ మళ్ళీ రన్ అయింది. తర్వాత బడ్స్ నార్మల్ అయ్యాయి. ఈ ఇన్సిడెంట్స్ మాకు లెసన్ను నేర్పింది. ఈజీ ఫామ్లో స్మాల్ ప్రాబ్లం అనేది లేదు. ప్రతి చిన్న ఇష్యూ కూడా బిగ్ లాస్కి రీజన్ అవుతుంది. సో ఆల్వేస్ అలర్ట్గా ఉండాలి. ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వండి. అప్పుడే మనం ఫామ్స్ని సేవ్ చేయగలం. ఈసీ ఫామ్లో సక్సెస్ కావాలంటే 24/7 అలర్ట్గానే ఉండాలి. ఎలాంటి టెక్నీషియన్ యొక్క సహాయం తీసుకోకుండా మాకు మేమే స్వతహాగా రిపేర్ అయితే చేసుకోవడం జరిగింది. చాలా సంతోషాన్ని ఇచ్చింది అది మాకు. ఆ యొక్క స్ప్రింగ్ను లాగడానికైతే చాలా కష్టపడ్డాం. సో ఫైనలీ రిజల్ట్ అయితే వచ్చింది. ఇటువంటి ఇన్సిడెంట్స్ మీ యొక్క ఫామ్లో కూడా జరిగి ఉన్నట్లయితే కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్లో అయితే ఒకసారి చెక్ చేసాము, సక్సెస్ అయ్యింది. థ్యాంక్ యూ.